This video is brought to you by AKSIAS. నా పేరు మిథున్. నేను ఆల్ ఇండియా ర్యాంక్ 568 సెక్యూర్ చేశాను 2019 సివిల్ సర్వీస్ అటెంప్ట్లో. నేను బేసికల్గా తెలంగాణ స్టేట్ నుంచి వరంగల్ డిస్ట్రిక్ట్. నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ, తర్వాత ఎం ఫార్మసీ చేశాను. అండ్ 1 year జాబ్ చేసిన తర్వాత దెన్ సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి జాబ్ అనేది అని చెప్పేసి ఐ హ్యావ్ రిజైన్ టు మై జాబ్ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్కి స్టార్ట్ చేశాను. ఇది నా 6th అటెంప్ట్ అండ్ 4th ఇంటర్వ్యూ. 4 times ఇంటర్వ్యూ ఇచ్చాను, 4 times మెయిన్స్ ఇచ్చాను, 6 attempts ఇచ్చాను. అండ్ 2014లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అండ్ 2020లో ఐ హ్యావ్ సెక్యూర్డ్ 568 ర్యాంక్. సో దిస్ ఈజ్ అబౌట్, ఇది నా గురించి నా జర్నీ ఎలా ఉంది అని చెప్పడానికి వచ్చాను. సో ముందు నా జర్నీ చెప్పేదానికి ముందు ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి 2 papers ఉంటాయి, జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ అండ్ సీసాట్ పేపర్. రెండు 200 marksకే ఉంటాయి. కానీ సీసాట్ అనేది క్వాలిఫైయింగ్, ఒక 67 marks వస్తే మీ జిఎస్ పేపర్ ఎవాల్యుయేట్ అవుతుంది. దెన్ మెయిన్స్లో మీకు ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి, ఒక ఆప్షనల్కి 2 papers ఉంటాయి, ప్లస్ 2 qualifying పేపర్స్ ఉంటాయి. మన మదర్ టంగ్ ఒకటి, ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంటుంది. ఇవి క్వాలిఫైయింగ్ పేపర్సే. ఫస్ట్ ఈ పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఇందులో కనుక మీరు క్వాలిఫై అయితే దెన్ దాని తర్వాత ఈ పేపర్స్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు, ఎస్ఏ పేపర్ ఇవన్నీ. ఇది ఒక్కొక్క పేపర్ 250 marksకి ఉంటుంది. టోటల్ మెయిన్స్ వచ్చేసి 1750 marksకి ఉంటుంది. 1750 marks మెయిన్స్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ లాస్ట్ స్టేజ్, ఒకటి తర్వాత ఒకటి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాస్తారు, మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి 275 marksకి ఉంటుంది. ఇది బేసిక్స్ ఫర్ దిస్ బేసిక్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ బేసిక్స్కి ఇది. కానీ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళు చాలా ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మెయిన్స్ మీద, ఇంటర్వ్యూ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే ప్రిలిమ్స్ కాన్సన్ట్రేట్ చేయొద్దు అని నేను చెప్పను, కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కాదు. ప్రిలిమ్స్ మార్క్స్ యాడ్ అవ్వవు మనకి, మెయిన్స్ మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టండి, బట్ మెయిన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. కానీ ప్రిలిమ్స్లో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ వర్క్ అనేది ఈక్వల్గా ఇవ్వాలి. ఎందుకంటే 5 lakhs members రాస్తే అందులో సెలెక్ట్ అయ్యేది మీరు ఓన్లీ 12,000 to 13,000 పీపులే మెయిన్స్ రాస్తారు. ఇక్కడ కనుక మన కాంపిటీషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1:100 కూడా చెప్పొచ్చు, 1:70, 1:80 ఉంటుంది ఇక్కడ. అండ్ ఇందులో నుంచి వెళ్ళి అరౌండ్ 2,000 పీపుల్ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే ప్రిలిమ్స్లోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కానీ మెయిన్స్ మార్క్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ మార్క్స్. ఎందుకంటే మెయిన్స్ ఇంటర్వ్యూలో ఎంత కష్టపడ్డా కానీ అరౌండ్ 200 to 210 వస్తాయి. ఇది హయ్యెస్ట్ మార్క్, ఇది బెస్ట్ మార్క్. 200 to 210 marks కాకుండా ఇందులోనే మ్యాక్సిమం, మెయిన్స్లోనే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. నా ఈ స్ట్రాటజీ అంతా మెయిన్స్ ఎలా స్కోర్ చేయాలి, మెయిన్స్లో ఎలా మార్కులు రావాలి అని చెప్పడానికే ఈ స్ట్రాటజీ. దెన్ జనరల్గా నేను ఏదైనా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, హౌ డిడ్ యూ, ఎలా మీకు ఇన్ని రోజులు ఎలా కష్టపడ్డారు, ఇన్ని ఒడిదొడుకులు ఎలా ఓవర్కమ్ చేశారని అడుగుతూ ఉంటారు. 2 things అండి. 1 is హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద సక్సెస్. హార్డ్ వర్క్ ఉండాలి, మనం కష్టపడాలి, కష్టపడి చదవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే పర్జర్వరెన్స్ ఉండాలి. పర్జర్వరెన్స్ అంటే ఓర్పు ఉండాలి, పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి. ఎన్నిసార్లు కింద పడ్డా కానీ మనం సాధించగలం అనే కాన్ఫిడెన్స్ తోటే ముందుకెళ్ళాలి. కానీ ఫెయిల్ అయితే ఏమవుతుంది అని మాత్రం అస్సలు ముందుకెళ్ళొద్దు. సాధించగలం. నాకు ఎప్పుడు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి వెళ్ళి నాకు ఒకటే అనిపించేది, నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అందుకే నేను 6 years ఇచ్చాను. 6 years, ఆల్మోస్ట్ 7 years ఆఫ్ ప్రిపరేషన్. 1 year ప్రిపేర్ అవ్వడానికి, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి. ఆల్మోస్ట్ 7 years ప్రిపరేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే నాకు ఎప్పుడు ఈ ఎగ్జామ్ నా బౌండరీ అవతల అనిపించలేదు. ఎప్పుడు ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయగలను, నా సాధ్యంలోనే ఉంది, నా అసాధ్యంలో లేదు అనుకున్నాను. కాబట్టి
ఇన్నిసార్లు కష్టపడ్డాను, ఈవెన్ దో ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్, చాలాసార్లు ఫెయిల్ అయినా కానీ లేదు ఐ కెన్ క్లియర్ దిస్ అనే నమ్మకం ఉంది కాబట్టే చేశాను. ఆ నమ్మకం రావాలి అంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం ఓర్పు ఉండాలి, పడతారు. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ హార్డ్ వర్క్ ఓర్పు ప్లస్ ఇంకోటి ఉంటుంది, లక్ అనేది, లక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఎందుకంటే మనం చదివిన క్వశ్చన్స్ రావాలి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టివ్ ఉంటాయి, రాసింది వాడికి నచ్చాలి, తనకు నచ్చాలి ఎవాల్యుయేట్ చేసేవాడికి. సో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి ఫెయిల్ అవుతారు, కానీ హార్డ్ వర్క్ కష్టపడే తత్వం ఎప్పటికైనా విన్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటే మీరు వెళ్ళాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా స్మార్ట్ వర్క్ అనేది ఆటోమేటిక్గా మిగతా ఏ స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ వచ్చేస్తాయి. కానీ ఉండాల్సిన క్యారెక్టర్స్ మాత్రం, యాటిట్యూడ్స్ మాత్రం హార్డ్ వర్క్ అండ్ పర్జర్వరెన్స్. ఎంత తొందరగా మనం పాస్ట్ని, ఎంత తొందరగా మన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఓకే ఫెయిల్ అయినాం నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే తప్ప ఇందులోకి రాము. ఫెయిల్ అయ్యామే అని బాధపడుతూ కూర్చుంటే ఫెయిలింగ్లోనే ఉంటారు. పాస్ట్లో ఉండొద్దు, ప్రజెంట్లో ఉండండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, బట్ ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఐ మోటివేటెడ్ మై సెల్ఫ్, ఐ కెన్ డూ దిస్ అనే మోటివేషన్ తోటే నేను ముందుకెళ్ళాను. సో యాజ్ సూన్ యాజ్ మన మైక్రోసాఫ్ట్ కానీ యాపిల్ ఫౌండర్స్ కానీ చెప్పేది ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ దెన్ యూ కెన్ గెట్ సక్సెస్. ఎంత తొందరగా మనం నిలబడగలిగితే పడిపోయిన తర్వాత అంత తొందరగా మనం అచీవ్ చేసుకోవచ్చు మన గోల్ని. సో అది వాళ్ళు చెప్పింది. సో తొందరగా నిలబడడానికి ట్రై చేయండి, పడుకోనే ఉండొద్దు. దిస్ ఈజ్ వాట్ నా ప్రిపరేషన్ స్ట్రాటజీ. రీజన్స్ ఫర్ సక్సెస్ అంతే ఇవి రెండే. దాని తర్వాత స్ట్రాటజీ అని ఉంటుంది, అంటే ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఉండాలి, ఏమేమి చేస్తే సక్సెస్ అవుతారు ఎగ్జామ్లో అనేది స్ట్రాటజీ. నేను ఇక్కడ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసి మెయిన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ అండ్ మోర్ ఎన్సీఆర్టీస్ బేసిక్ ఫౌండేషన్ బుక్స్, మేకింగ్ గుడ్ నోట్స్, మంచి టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి యూ కెన్ మన మిస్టేక్స్ ఏమైతే చేస్తామో టెస్ట్ సిరీస్లో దానికి సపరేట్ నోట్స్ పెట్టి ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి. టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడైనా మనం టెస్ట్ సిరీస్ తక్కువ మార్కులు వస్తే ఎప్పుడూ కృంగిపోవద్దు. బికాస్ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ వేరుంటాయి, యూపీఎస్సీ క్వశ్చన్స్ వేరుంటాయి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ అనేది ఒక నెట్ ప్రాక్టీస్ టైపే, ఇంటర్నేషనల్ మ్యాచ్, డే మ్యాచ్ కాదు. సో నెట్ ప్రాక్టీస్లో మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత నేర్చుకోవచ్చు టెస్ట్ సిరీసెస్లో. సో ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వస్తే ఎప్పుడూ కృంగిపోవద్దు. ఫోకస్ ఆన్ యువర్ మెయిన్స్, యాక్చువల్ పేపర్ మీద ఫోకస్ పెట్టండి. సో ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, మోర్ ఫౌండేషన్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళ కోసం ఏకేఎస్ వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఎన్సీఆర్టీ వీడియోస్ తెలుగులో చేస్తున్నారు, కరెంట్ అఫైర్స్ వీడియోస్ తెలుగులో చేస్తున్నారు, బాగున్నాయి, నేను చూశాను. సో ఎవరికైతే కొంతమందికి డౌట్ ఉంటుంది, తెలుగు పేపర్ చదవడం ఇనిషియల్గా చాలా హార్డ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే తెలుగులో ఈ బేసిక్స్ ఒకసారి విన్న తర్వాత చదివితే ఆ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది జరుగుతుంది. సో ఏకేఎస్ వాళ్ళు ఈ ఎన్సీఆర్టీ కోర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నారు. ట్రై టు సీ ఇట్ అండ్ ఫాలో ఇట్. దిస్ ఇస్ మై సజెషన్. మెయిన్స్కి వచ్చేసి రెండు విషయాలు. ఒకటి ఏంటంటే నోట్స్ మేకింగ్ ఒకటి, రెండు టెస్ట్ సిరీస్. సో ఈ రెండు నోట్స్ మేకింగ్ టెస్ట్ సిరీస్ నేను ఫస్ట్ అటెంప్ట్ నుంచి వెళ్ళి చేస్తూనే ఉన్నాను. నా ప్రిపరేషన్ స్టార్ట్ అయిన రోజు నుంచి వెళ్ళి నా టీచర్ నోట్స్ ప్రిపేర్ చేయండి, ఎంత పెద్ద బుక్ చదివినా కానీ ఒక 1000 పేజీల బుక్ చదివితే దాన్ని ఒక 20-30 పేజెస్ నోట్స్ తయారు చేసుకుంటే ఆ బుక్ చదవడానికి మీకు 4-5 వీక్స్ పట్టినా కానీ ఈ నోట్స్ చదవడానికి మీకు 4-5 అవర్స్ కంటే ఎక్కువ పట్టొద్దు. ఇది నోట్స్ మేకింగ్ వల్ల అడ్వాంటేజ్. రేపు ఎగ్జామ్ ఉంది అనగా మీరు ఒక లావ్ అయిన బుక్ చదవలేరు. సో దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసి కన్సైజ్ చేసుకుంటేనే యూ కెన్ రివైజ్ ఇట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ పాసిబుల్. సో రివైజ్ చేయడానికి నోట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ నోట్స్ మేకింగ్ అనేది 2 బుక్స్కి ఉంటుంది, స్టాండర్డ్ బుక్స్కి చేయాలి అండ్ కరెంట్ అఫైర్స్కి చేయాలి. చాలామంది కరెంట్ అఫైర్స్కి చేయరు, కానీ కరెంట్ అఫైర్స్ ఏ పేపర్ అయితే చదువుతారో దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టాండర్డ్ బుక్స్ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ బేసిక్ టాపిక్స్ ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్స్ టాపిక్స్. వాటికి బేసిక్ బుక్స్ చదివిన తర్వాత ఆ నోట్స్ని 2-3 సార్లు చదివి దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ అదే టెక్స్ట్ బుక్ చదవకుండా మీ నోట్స్ చదువుకుంటే మీ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయవచ్చు. మీకు తక్కువ టైంలో ఎక్కువ చదివిన ఫీలింగ్ వస్తుంది. మీ నోట్స్ మీ ఓన్ భాషలో రాసుకొని చదువుతూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని కరెంట్ అఫైర్స్కి
మీరు రెండు కానీ 3 బుక్స్ కానీ పెట్టొచ్చు. ఒక బుక్ GS1 అండ్ GS4కి, అంటే హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీకి ఒక, అండ్ ఎథిక్స్కి ఒక కరెంట్ అఫైర్స్ బుక్, GS2కి ఒక కరెంట్ అఫైర్స్ బుక్, అండ్ GS3కి ఒక కరెంట్ అఫైర్స్ బుక్. ఎందుకంటే మ్యాక్సిమం మన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే GS2 అంటే పాలిటీ, గవర్నెన్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఈ న్యూసే ఎక్కువ ఉంటాయి. అండ్ ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ లైక్ నక్సలిజం ఇట్లాంటివి, డ్రగ్ ట్రాఫికింగ్ ఇట్లాంటి న్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రెండింటికి సపరేట్ బుక్స్ పెట్టేసి ఈ GS1కి GS4కి మాత్రం ఒకటే బుక్ పెట్టేసి యూ హ్యావ్ టు మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, జీడిపి స్లోడౌన్ గురించి. జీడిపి స్లోడౌన్ వచ్చేసి మనకి GS3లో వస్తుంది, ఎకనామిక్స్ పేపర్లో వస్తుంది. సో జీడిపి స్లోడౌన్ గురించి ఎవరైనా మంచి ఆర్టికల్ వచ్చింది హిందూ న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఈనాడులో కానీ ఏదైనా మంచి ఆర్టికల్ వచ్చింది. సో ఆ జీడిపి స్లోడౌన్ అని పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ డేట్ రాసి ఎందుకు జీడిపి స్లోడౌన్ అందని వాడు ఆర్టికల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఇంపార్టెంట్ లైన్స్ మనం ఎప్పుడైతే ఆర్టికల్ చదువుతున్నామో అది అండర్లైన్ చేసుకొని ఆ ఇంపార్టెంట్ లైన్స్ మాత్రమే, హోల్ ఆర్టికల్స్ని కాపీ పేస్ట్ చేయడం అవసరం లేదు. ఇంపార్టెంట్ లైన్స్ ఏ లైన్స్ అయితే మీరు ఎగ్జామ్లో ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటే ఆ లైన్స్ మాత్రమే రాసుకొని ఒక 4-5 లైన్స్ రాసి ఈ పేజ్ అంతా వదిలేసి నెక్స్ట్ పేజ్ కూడా వదిలేయాలి. ఎందుకు అంటే ఫ్యూచర్లో కూడా చాలామంది దీని మీద ఆర్టికల్స్ రాస్తారు. ఆర్టికల్స్ రాసినప్పుడు ఆ లైన్స్ కూడా మంచిగా అనిపిస్తాయి మనకి. సో అది కూడా మళ్ళీ అక్కడ ఇంకో డేట్ వేసి మళ్ళీ రాయడం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకు జీడిపి స్లోడౌన్ గురించి ఈ టాపిక్ గురించి ఇయర్ మొత్తం ఏమైతే ఆర్టికల్స్ వస్తాయో అవన్నీ ఒక పేజ్లో, ఒక పేపర్లో ఒక దగ్గర ఉంటాయి. దీనివల్ల మనం రివైజ్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. న్యూస్ పేపర్లు తీసి రివైజ్ చేయడం చాలా కష్టము. సో ఇదేంటంటే ఆ టాపిక్ గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ 3-4 months జరిగింది, కానీ కోవిడ్ గురించి ఆర్టికల్స్ అన్నీ క్లమ్ చేసేస్తే 3-4 పేజెస్లో వచ్చేస్తాయి మీకు కోవిడ్ ఆర్టికల్స్ అన్నీ. సో అది రివైజ్ చేయడానికి అన్నీ ఒక దగ్గరనే ఉంటాయి. సో నోట్స్ మేకింగ్ అనేది ఇలా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఏదైనా టాపిక్ చదివితే ఇది టాపిక్ GS2కి వస్తుందా, GS1కి వస్తుందా, GS4కి వస్తుందా, GS3కి వస్తుందా అనేది మీరు అక్కడికక్కడే ఏ ఆర్టికల్ ఎందులో రాస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. GS2లో GS3లో కొంచెం కాంప్లిమెంటరీ ఉంటాయి, అంటే ఇది GS2లో రావచ్చు, GS3లో కూడా రావచ్చు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే GS2లో రాయాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ అనేది GS2కి ఇస్తాం ఫస్ట్, దాని తర్వాత GS3కి ఇస్తాం. సో ముందే దాన్ని చదివి పెట్టుకుంటే GS3 కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో టాపిక్ కాంప్లిమెంటరీ ఉంటే, అంటే ఓవర్లాప్ అయినప్పుడు ముందున్న పేపర్లో రాస్తే బెటర్. సో మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదువుతూ ఉంటాం కాబట్టి. సో ఇది న్యూస్ పేపర్ మేకింగ్ నోట్స్ విత్ డేట్ రాయాలి, ఓన్లీ ఇంపార్టెంట్ లైన్స్. ఆర్టికల్ మొత్తం చదివి కాపీ పేస్ట్ చేయడం కంటే ఆర్టికల్ని 3 to 4 times చదివి మీ ఓన్ భాషలో రాసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ చూస్తే మీరేమీ హైఫై లాంగ్వేజ్ యూజ్ చేయని అవసరం లేదు. చాలా సింపుల్ లాంగ్వేజ్, డౌన్ టు ఎర్త్ లాంగ్వేజ్ వాడాలి. ఎందుకంటే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన తర్వాత ఒక కామన్ పబ్లిక్ తోటి మాట్లాడతారు. కామన్ పబ్లిక్ తోటి మాట్లాడుతున్నప్పుడు మీరు గ్రాంధిక భాషలో కానీ లేకపోతే GRE ఇంగ్లీష్లో కానీ మాట్లాడితే వాడికి ఏమీ అర్థం కాదు. సో మీ కమ్యూనికేషన్ అనేది చాలా సింపుల్గా, చాలా డౌన్ టు ఎర్త్ లాంగ్వేజ్లో ఉండాలి. ఇది కరెంట్ అఫైర్స్ నోట్స్. ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్తో పాటు మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ ఎప్పుడు మీ పాకెట్లో ఉండాలి. మీ ఈ నోట్స్లో ఏముండాలి అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉండాలి. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటే ఇండియా GDP ఎంత ఉంది, ఇండియా ర్యాంక్ GHIలో ఎంత ఉంది, ఇండియా ర్యాంక్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎంత ఉంది, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎంత ఉంది, ఇండియాలో పావర్టీ రేషియో ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ రేషియో ఎంత ఉంది. ఇవన్నీ ఈ ఫ్యాక్ట్స్ అనేటివి ఎకనామిక్ సర్వేలో దొరుకుతాయి, న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో దొరుకుతాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఒక బుక్లో రాసుకొని పెట్టుకున్నారనుకోండి, మీరు ఆన్సర్ రైటింగ్ అప్పుడు మీరు అనాలిసిస్ రాస్తూ దానికి తగ్గట్టు ఫ్యాక్ట్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా స్లోడౌన్ అవుతుంది అని చెప్పడం వేరు, ఇండియా స్లోడౌన్ ఎందుకు అవుతుంది అని ఒక 3-4 years GDP గ్రోత్ రేట్ ఎంత ఉంది అని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లో ఇస్తే ఆ ఆన్సర్కి ఎక్కువ వాల్యూ వస్తుంది. మీకు 4 to 5 marks వేసే ఎవాల్యుయేటర్ ఎట్ లాస్ట్ 6 to 7 marks వేస్తాడు. సో ఎవ్రీ క్వశ్చన్కి 1-2 marks యాడ్ అయినాయంటే 40 marks ఇన్ పేపర్ యాడ్ అవుతాయి. అది ఈజీగా యూ కెన్ గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ అండ్ గెట్ ఇన్ టు ద సర్వీస్ ఫైనల్లీ. ఈ షార్ట్ నోట్స్, ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా కానీ ఇప్పుడు ఉమెన్ మీద హరాస్మెంట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ మన సబ్కాన్షియస్ మెమరీలో, అంటే ఇప్పుడు ఉమెన్ గురించి రాగానే ఉమెన్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అన్నీ మనకు గుర్తుండిపోవాలి. ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ ఫ్యాక్ట్స్ రాయడం, దాన్ని అనలైజ్ చేయడం, దాని కంక్లూజన్ రాయడం,
ఇది ఆన్సర్ రైటింగ్. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆన్సర్ రైటింగ్. ఇంకా కొంచెం యాడెడ్ ఎడ్జ్ ఇస్తుంది అన్నమాట, మనం రాసిన దానికి యాడెడ్ ఎడ్జ్ ఇస్తుంది, 1-2 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో ఇది నోట్స్ మేకింగ్కి. ఇంకోటి ఏంటి అంటే టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ ఎందుకు రాస్తాము అంటే ప్రిలిమ్స్కి ఇంపార్టెంటే, మెయిన్స్కి ఇంపార్టెంటే టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ మనకేంటంటే మనం ఎక్కడ ఉన్నాము, మన కాంపిటీషన్లో ఎక్కడ ఉన్నామని చెప్పడానికి టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. మనకు సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోలేము కాబట్టి, చేసుకునే వాళ్ళైతే చేసుకోండి. బట్ మనకు ముందున్నవాడు ఎంత చదువుతున్నాడు, వాడికి మనకి ఎంత తేడా ఉంది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. అది మనకు ఒక సీరియస్నెస్ కూడా ఇస్తుంది. మనం ఎక్కడ నిలబడ్డామని చెప్పడంతో పాటు మనలో ఉన్న సీరియస్నెస్ కూడా ఇస్తుంది. చాలామంది ఈ ఎగ్జామ్ ఒక 1 ఇయర్ లాంగ్ టర్మ్లో ఉంటుంది, 2-3 మంత్స్ ప్రిపేర్ అయ్యి రాసే ఎగ్జామ్ కాదు ఇది. సో అంత లాంగ్ టర్మ్లో నీకు ఎనర్జీ, మోటివేషన్ ఉండాలి అంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే యూ కెన్ కంటిన్యూ యువర్ ఎనర్జీ. ఆ టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్కి ఉండాలి, మెయిన్స్కి ఉండాలి. ప్రిలిమ్స్ వాట్ ఎవర్ ఏదైతే మంచి టెస్ట్ సిరీస్ మార్కెట్లో ఉన్నది తీసుకొని చేయొచ్చు. మెయిన్స్ కూడా వాట్ ఎవర్ యూ హ్యావ్ బెస్ట్ ఇన్ ద మార్కెట్ యూ కెన్ టేక్, బట్ మ్యాక్సిమం రైట్. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఎలిమినేషన్ ఎగ్జామినేషన్ మాత్రమే. మెయిన్స్ అనేది మీరు రాసి దాన్ని ఎవాల్యుయేట్ చేసి మనం ప్రజెంటబుల్ అంటే మనం ఎలా రాస్తున్నాం, ఎందుకంటే మన మనసులో ఉంది వాడు తెలుసుకోలేడు. మనం ఏదైతే రాస్తామో అదే వాడు తెలుసుకుంటాడు. ఆ రాసేది కూడా కరెక్ట్గా రాసి చాలా కన్విన్సింగ్గా రాస్తే యూ విల్ గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. మళ్ళీ 7 to 8 మినిట్స్లో మీరు ఒక 150-250 వర్డ్స్ ఆన్సర్ రాయడానికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాసినప్పుడే వస్తుంది. రైటింగ్ ప్రాక్టీస్ 3 అవర్స్లో 20 క్వశ్చన్స్ అనేది ఈజీ టాస్క్ కాదు. రాయగలము అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. టేక్ ద టెస్ట్ సిరీస్ అండ్ రైట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది దీనికి. ఇంకోటి ఏంటి అంటే ట్రిపుల్ ఆర్ స్ట్రాటజీ ఏంటంటే రీడ్, రివైజ్ అండ్ రైట్ rightly. సో దిస్ ఈజ్ ఈ 3 స్ట్రాటజీస్. చాలామంది ఏంటంటే 100 బుక్కులు చదవాలి, 1000 బుక్కులు చదవాలి ప్రిలిమ్స్ ఈ సివిల్స్ ప్రిపరేషన్కి అనుకుంటారు. అవసరమే లేదు. స్టాండర్డ్ బుక్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్, రీడ్ లెస్ నెంబర్ ఆఫ్ బుక్స్. తక్కువ బుక్స్ ఎక్కువసార్లు చదవండి. 100 బుక్కులు ఒక్కసారి చదివే కంటే ఒక్క బుక్ 100 సార్లు చదివితే మనకున్న క్లారిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో థింక్ చేస్తాం, ఒకదాన్నే మళ్ళీ అనలైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో రీడ్ లెస్ నెంబర్ ఆఫ్ బుక్స్, రివైజ్ మోర్. ఎక్కువసార్లు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. టైం దొరికినప్పుడల్లా రాసుకున్న నోట్స్ని కరెంట్ అఫైర్స్ ఉంటే రివైజ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే అది ఆ రివిజనే ఎవరైతే ఆన్సర్ సరిగ్గా రాయలేకపోతారో వాళ్ళకి రివిజన్ డిఫిషియన్సీ ఉన్నట్టు. సో రివిజన్ ఎక్కువసార్లు చేయండి. రైట్, ఎందుకంటే చదవడం వేరు, గుర్తుపెట్టుకోవడం వేరు. మన పేపర్ మీదకి వచ్చినప్పుడు డిఫరెంట్గా రాస్తాం. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతూ ఉంటాయి, కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ పోతూ ఉంటాయి. ఈ మిస్టేక్స్ పోవద్దు. ఈ మిస్టేక్స్ పోకుండా ఉండడానికి రైట్ మోర్. ఎందుకంటే మన మైండ్ అనేది ట్యూన్ అవుతూ ఉండాలి రైటింగ్కి. సో ఈ రీడ్, రివైజ్ అండ్ రైట్, ఈ 3 స్ట్రాటజీ నేను ఫాలో అయింది, విచ్ మేడ్ మీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ అటెంప్ట్. దెన్ ఈ మెయిన్స్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూకి ఏది ఇంపార్టెంట్? ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్. ఇట్ ఇస్ నాట్ ఏ కార్పొరేట్ ఇంటర్వ్యూ టైప్ కాదు. మన పర్సనాలిటీ టెస్ట్ చేస్తున్నాడు. మన పర్సనాలిటీ ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు అంటే, ఒక డిస్ట్రిక్ట్ మన చేతిలో పెడితే కెన్ వీ డూ ఇట్, కెన్ వీ అడ్మినిస్ట్రేట్ ప్రాపర్లీ ఆర్ నాట్, మనం చాలా పరిపాలించగలమా లేదా అని చూడడానికి ఈ పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్కి నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. బట్ ఈసారి నాకు హెల్ప్ అయిన ఇంటర్వ్యూ ఏంటంటే హానెస్టీ అండ్ కాన్ఫిడెన్స్. ఇది మనలో ఉండాల్సిన యాటిట్యూడ్. మనం ఎప్పుడైనా హానెస్టీగా ఉంటేనే కాన్ఫిడెంట్గా ఉంటాం. కాన్ఫిడెన్స్ లేకపోతే హానెస్టీ లేకపోతే కాన్ఫిడెంట్ కూడా చెప్పలేం. తప్పు చేసినాం అనే హానెస్టీ, ధైర్యంగా ఒప్పుకునే కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మీ ప్రిపరేషన్, సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిన నుంచెల్లే హానెస్టీ మెయింటైన్ చేస్తూ ఉంటే మీ పర్సనాలిటీ ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా ఉంటుంది. సడన్గా హానెస్టీ రమ్మంటే రాదు. మీరు మెయిన్స్ అయిపోయిన తర్వాత నాకు హానెస్టీ కావాలి అంటే రాదు. సో ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే హానెస్ట్గా ఉండడం చేయండి. నిజం చెప్పండి అండ్ హానెస్ట్గా ఉండండి. ఎవరితో అయితే మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పేది స్పష్టంగా, హానెస్ట్గా చెప్పాలి. అండ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం హార్డ్ వర్క్ చేసినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది.
హార్డ్ వర్క్ చేయకుండా వచ్చేదాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. చేయగలంలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ రాకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ రివైజ్ చేస్తూ, రీడ్ చేస్తూ, కొత్త ఆర్టికల్స్ చదువుతూ, మంచి గ్రూప్ డిస్కషన్స్, ఒక 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ పెట్టుకొని గ్రూప్ డిస్కషన్స్ చేస్తూ ఉంటే ఆటోమేటికల్గా మన వాయిస్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మోర్ హార్డ్ వర్క్ యూ డూ, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎంత ఎక్కువసార్లు నోట్స్ రివైజ్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంటే ఏది చెప్పడం అయినా హానెస్ట్గా చెప్పగలం. పర్సనాలిటీ క్వశ్చన్స్ అయితే హానెస్ట్ ఉంటే చాలా ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే హార్డ్ వర్క్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ ప్రిపరేషన్. ఇంతే, ఇది చాలు. అంటే ఏది చెప్పాలనుకున్నా కానీ ఓపెన్గా చెప్పడం, ఇది ఉంటే డెఫినెట్లీ యూ విల్ క్లియర్ దిస్ ఇంటర్వ్యూ స్టేజ్ వెరీ ఈజీలీ. దెన్ కొన్ని మిత్స్ ఉంటాయి మార్కెట్లో, ఇన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి, 16 to 17 అవర్స్ చదవాలి, 20 అవర్స్ చదవాలి, ఇవేమీ అవసరం లేదు. డిపెండింగ్ ఆన్ మీ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? మీ స్ట్రెంగ్త్ మెమొరీనా, మీ స్ట్రెంగ్త్ హార్డ్ వర్కా, మీ స్ట్రెంగ్త్ అనాలిసిస్సా? సో మెమరీలో వీక్ ఉంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. అనాలిసిస్లో వీక్ ఉంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, టీచర్స్ని అడగండి ఇంకెలా అనలైజ్ చేయొచ్చు దీన్ని అని. అండ్ దెన్ ఎక్కడ ల్యాకింగ్ ఉంటే అక్కడ దాని మీద ఫోకస్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతారు. అందరికీ సేమ్ మెమరీ ఉండదు, అందరికీ సేమ్ అనలైజింగ్ స్కిల్స్ ఉండవు. నాకు ఎక్కువ అనలైజింగ్ స్కిల్స్ ఉంటే తక్కువ మెమరీ ఉంటుంది. తక్కువ మెమరీ ఉంటుంది కాబట్టి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను, దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేస్తూ ఉంటాను. అండ్ అనాలిసిస్ ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమందికి అనాలిసిస్ ఉండదు. అలాంటప్పుడు టీచర్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, టాపర్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, సీనియర్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే అనలైజింగ్ స్కిల్స్ ఈజీగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో నో యువర్ స్ట్రెంత్, మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి. మన బలం ఏంటో మనం తెలుసుకున్న తర్వాత బలహీనత మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బలాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ సక్సీడెడ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఈజ్ నాట్ అంత ఈజీగా రాదు. అంత ఈజీగా వచ్చేదైతే సక్సెస్ కానే కాదు. సో డూ ద హార్డ్ వర్క్, కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఇవ్వండి, హార్డ్ వర్క్ చేయండి, అండ్ కాన్ఫిడెంట్గా జనాలతో మాట్లాడండి. సో ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ విల్ అచీవ్ సక్సెస్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్. This video is brought to you by AKSIAS.